ఈరోజు నేను క్రైమ్ స్టోరీ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎన్నో ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. మీరు గనుక ఈ స్టోరీ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఫాలో అయితే మీకు 'దృశ్యం' సినిమా చూసినట్టే అనిపిస్తుంది. 8 ఏళ్ల ఒక పాప సడెన్‌గా ఉన్నట్టుండి ఇంట్లో కనిపించకుండా పోతుంది. పేరెంట్స్‌ని అడిగితే అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోయింది. మాకు ఎక్కడికెళ్ళిందో మాకు తెలీదంటారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో ఏమో అన్ని క్లూస్ అమ్మాయిని చంపేసి ఎక్కడో దాచిపెట్టారన్నట్టుగానే కనిపిస్తాయి. ఏది నిజం? అమ్మాయి చనిపోయిందా? పారిపోయిందా? చనిపోతే ఎవరు చంపారు? పారిపోతే ఎక్కడికి పారిపోయింది? డీటెయిల్స్ అన్ని నేను కథలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఈ కథలోకి వెళ్ళే ముందు నా నుంచి మీకు ఇలాంటి కంటెంట్ కావాలనుకుంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకు వెంటనే రావాలనుకుంటే నోటిఫికేషన్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. మీకు సబ్స్క్రైబ్ చేయడానికి ఒక 2 సెకండ్లు పడుతుంది. సో ఐ గివ్ ఇట్ దట్ టైం. సబ్స్క్రైబ్ చేశారా? గుడ్. ఇంకా కథలోకి వెళ్తే మేరీ డే అనే 8 ఏళ్ల పాప ఉన్నట్టుండి సడన్గా ఒకరోజు ఇంట్లోంచి కనిపించకుండా పోతుంది. వాళ్ళ పేరెంట్స్ కనీసం మిస్సింగ్ పర్సన్స్ రిపోర్ట్ కూడా ఫైల్ చేయరు. మేరీకి అప్పటికి 8-9 ఏళ్ళు వచ్చినా కానీ తన్ని అప్పటిదాకా స్కూల్లో కూడా జాయిన్ చేయరు. అందువల్ల మేరీ అనే ఒక అమ్మాయి ఉందని కానీ తను మిస్ అయిందని కానీ ప్రపంచంలో ఎవరికీ తెలియదు, ఆ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పితే. మేరీ తప్పే సమయానికి తనకి 2 చెల్లెళ్ళు ఉన్నారు, క్యాథీ, షెరీ. ఈ 2 పేర్లు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళిద్దరే మన కథని మలుపు తిప్పుతారు తర్వాత. మనం ఈ కథని కొంచెం డీటెయిల్గా అనలైజ్ చేయాలనుకుంటే ముందు అసలు మేరీ కనిపించకుండా పోయే సమయానికి వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఏంటో చూద్దాం. మేరీ వాళ్ళ ఫాదర్ క్యాసిడే అండ్ మదర్ చార్లెట్. వీళ్ళకి ఇంతకుముందు అనుకున్నట్టుగానే 3 అమ్మాయిలు, మేరీ, క్యాటీ అండ్ షెరీ. వీళ్ళని మేము పెంచలేము అని చెప్పి షార్లెట్ వాళ్ళని 3 పిల్లల్ని అడాప్షన్కి ఇచ్చేస్తుంది. కొన్ని రోజులకి షెరీని వేరే ఫ్యామిలీ అడాప్ట్ చేసుకుంటారు. క్యాటీ అండ్ మేరీని మాత్రం మళ్ళీ షార్లెట్ వాళ్ళకే అప్పగిస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా జరిగేలోపు చార్లెట్ కేసీడేకి విడాకులు ఇచ్చేసి విలియం అనే అతన్ని పెళ్లి చేసుకుంటుంది. సో ఇప్పుడు క్యాథీ అండ్ మేరీ వచ్చి చార్లెట్ అండ్ విలియంతో కలిసి ఉంటారు. తర్వాత చార్లెట్ అండ్ విలియంకి ఇంకో బాబు ఇంకో పాప పుడతారు. సో విలియం వాళ్ళకి ఒక కుక్క కూడా ఉండేది. ఆ కుక్క అంటే విలియంకి చాలా ఇష్టం. ఒకరోజు మేరీ అండ్ క్యాథీని ఇంట్లో ఉంచి కుక్కను చూసుకోమని చెప్పి మిగతా ఫ్యామిలీ అంతా బయటకు వెళ్తారు. సాయంత్రం ఇంటికి వచ్చే సమయానికి ఆ కుక్క కొంచెం సిక్కుగా కనిపిస్తుంది. అది చచ్చిపోతుందేమో అని భయపడతాడు విలియం. ఆ భయంలో మేరీయే దీనికి ఏదో పాయిజన్ పెట్టింది అని చెప్పి మేరీ మీద అరవడం, కొట్టడం స్టార్ట్ చేస్తాడు. మేరీ కూడా 8-9 ఏళ్ల పాప కాబట్టి కొంచెం రిటాలియేట్ అవుతుంది. దాంతో విలియంకి చాలా కోపం వచ్చి గట్టిగా మేరీని గుండెల మీద కొడతాడు. విలియం ఒక ఆర్మీ పర్సన్. ఆర్మీ వాళ్ళంటే ఎంత రఫ్ అండ్ టఫ్గా ఉంటారో మీకు తెలుసు. అలాంటి ఆర్మీ పర్సన్ 8-9 ఏళ్ల పాపని గుండెల మీద గుద్దితే అమ్మాయికి ఏం జరగకుండా ఉంటుందా? ఎన్నో ఏళ్ల తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు క్యాథీ కూడా ఇదే విషయాన్ని చెప్తుంది. ఆ రూమ్ నుంచి గొడవపడి ఆ రూమ్ నుంచి క్యాథీ బయటకు వస్తున్నప్పుడు తన నోట్లోంచి రక్తం కారడం నేను చూశాను అని చెప్తుంది. క్యాథీ చెప్పిన ఈ స్టేట్మెంట్తోనే వాళ్ళు ఇందులో హోమోసైడ్ యాంగిల్ కూడా ఉంది అని చెప్పి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. కానీ మిస్సింగ్ పర్సన్స్ రిపోర్ట్ ఫైల్ చేయలేదు కాబట్టి అప్పటి నుంచి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏం జరగదు. తర్వాత షెరీ తనకి 18 ఏళ్ళు దాటిన తర్వాత అప్పుడు వాళ్ళ అక్క మిస్ అయిందని చెప్పి మిస్సింగ్ పర్సన్స్ రిపోర్ట్ ఫైల్ చేస్తుంది. కానీ అప్పటికే ఆల్మోస్ట్ 12 ఏళ్ళు గడిచిపోవడంతో పోలీసులు కూడా వాళ్ళ దగ్గర ఉన్న డేటా సెర్చ్ చేసి మా దగ్గర ఏం రికార్డ్స్ దొరకలేదు అని చెప్పి షెరీకి జస్ట్ ఒక రెస్పాన్స్ ఇచ్చి వదిలేస్తారు. అయినా కానీ షెరీ పట్టు వదలకుండా మేరీని మిస్సింగ్ పర్సన్స్ డేటాబేస్లో మేరీ పేరు ఎక్కేటట్టు చేస్తారు. షెరీ పోలీసులతో మాట్లాడగా మేరీ తప్పిపోయిన ఆల్మోస్ట్ 20 ఏళ్లకి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత పోలీసులు ఫస్ట్గా మేరీ తప్పిపోయే సమయానికి చార్లెట్ అండ్ విలియం ఏ ఇంట్లో అయితే ఉన్నారో ఆ ఇంటి పరిసరాలు వెతకడం మొదలు పెడతారు. క్యాటీని ఇంట్రాగేట్ చేసిన తర్వాత ఇందులో హోమోసైడ్ యాంగిల్ కూడా ఉండొచ్చు అనే అనుమానంతో వాళ్ళు ఆ యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. కెవెడర్ డాగ్స్ అని ఉంటాయి. ఇవి హ్యూమన్ రిమైన్స్ ఫైండ్ చేయడంలో బాగా ట్రైన్ అయి ఉంటాయి. సో ఆ డాగ్స్తో ఆ ఇంటి చుట్టుపక్కలంతా వెతికిస్తారు. 4 కుక్కలు ఆపరేషన్లో పాల్గొంటే 4 ఒకే చోటుకు వచ్చి డిక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఇనీషియల్గా వాళ్ళకి ఒక చిన్న పాప షూ దొరుకుతుంది, కానీ అక్కడ బాడీ మాత్రం దొరకదు. బాడీ దొరకలేదు కాబట్టి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అక్కడితో ఆగిపోతుంది. వీళ్ళని ఇంట్రాగేట్ చేసిన ఆల్మోస్ట్ 6-7 నెలలు
ఎటువంటి ప్రోగ్రెస్ లేకుండా ఆగిపోతుంది. సడన్గా అనుకోకుండా ఒకరోజు ఈ హోమ్సైడ్ డిటెక్టివ్స్కి ఒక కాల్ వస్తుంది. జనరల్ రొటీన్ చెకప్లో ఒక వెహికల్ని పట్టుకున్నాం. ఆ వెహికల్లో అమ్మాయి దొరికింది. అమ్మాయి పేరు మేరీ డే. అమ్మాయి డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మిస్సింగ్ పర్సన్స్ డేటాబేస్ దొరికింది కాబట్టి మీకు కాల్ చేస్తున్నాం అని చెప్పి డిటెక్టివ్స్కి కాల్ వస్తుంది. అసలు ఈ అమ్మాయా కాదా అని తెలుసుకోవడానికి డిఎన్ఏ టెస్ట్ చేస్తారు. అక్కడ ఇంకో షాక్ తగులుతుంది. అమ్మాయి డిఎన్ఏ క్యాసీ డే అండ్ చార్లెట్ ఇద్దరికి మ్యాచ్ అవుతుంది. అంటే అమ్మాయి చార్లెట్ వాళ్ళ అమ్మాయి, కానీ మేరియా కాదా, లేదా ఈ అమ్మాయి ఇంకో పాప అన్నది తెలియాలి. సో ఇక్కడ ఇన్వెస్టిగేషన్ 2 విధాలుగా స్ప్లిట్ అవుతుంది. ఒక సైడ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏమో ఇది హోమ్సైడ్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఒక సైడ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏమో ఇది ఈ అమ్మాయి మేరీ డేనే అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ అమ్మాయి మేరీ డేనా కాదా అని చెప్పి చేసే ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు ఎవరైతే మేరీ డే అనే అమ్మాయి బయటకు వచ్చిందో అమ్మాయిని ఇంట్రోగేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ ఇంట్రోగేషన్లో అమ్మాయి ఇంకోళ్ళ పేరు చెప్తుంది. కాయ్ అని ఒక అమ్మాయి పేరు చెప్తుంది. మేరీ డే ఇంట్లో నుంచి పారిపోయిన తర్వాత వీళ్ళ ఇంట్లో 1 year ఉన్నానని చెప్తుంది. కాయ్ అనే అమ్మాయిని ఇంట్రోగేట్ చేసినప్పుడు అవును నిజంగానే ఈ అమ్మాయి వచ్చి మా ఇంట్లో 1 year ఉంది అని చెప్పి అమ్మాయి చెప్తుంది. వాళ్ళ పిల్లలతో తీసుకున్న ఫోటో కూడా చూపిస్తుంది. తర్వాత 1 year తర్వాత మళ్ళీ అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోయింది, సో నేను చాలా అప్సెట్ అయ్యాను అని చెప్పి కూడా చెప్తుంది కాయ్ అనే అమ్మాయి. దీంతో అమ్మాయి మేరీ డే అనే వాదానికి బలం ఏర్పడింది. వెహికల్ సెర్చ్ చేస్తున్నప్పుడు అమ్మాయిని మేరీ డే అని గుర్తించిన ఐడి కార్డు ఉంటుంది. సో ఆ ఐడి కార్డు ఎలా వచ్చింది నీకు అని అడుగుతారు. విచిత్రంగా ఏంటంటే అప్పటికి ఐడి కార్డు ఇష్యూ 3 వారాలే అవుతుంది. అందుకని పోలీసులకి అది నిజమా అబద్ధమా లేకపోతే దీన్ని కావాలని ఐడి కార్డు సృష్టించారా అనే యాంగిల్లో కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మేరీ డేని అడిగితే తను చెప్పిన కారణం ఏంటంటే తనకి గాల్ బ్లాడర్ సర్జరీ అవ్వాల్సి ఉంది. సో స్టేట్ నుంచి తనకి ఫండింగ్ వస్తే కానీ ఆ ఆపరేషన్ చేయించుకోలేను కాబట్టి ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఐడి కార్డ్ తెప్పించుకోవడంలో హెల్ప్ చేసింది అని చెప్పి చెప్తుంది. సో మేరీ డేనే ఈ అమ్మాయి అని అనడానికి బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. మరి 20 ఏళ్ళుగా ఏమైంది అమ్మాయి? తాగుడికిను డ్రగ్స్కి అలవాటు పడ్డాను, సో నాకు ఇంతకుముందు చిన్నప్పుడు జరిగిన విషయాలు ఏమీ పెద్దగా గుర్తులేవు అని చెప్తుంది. ఎక్స్పర్ట్స్ని అడిగితే డ్రగ్స్ అండ్ ఆల్కహాల్కి అలవాటు పడిన వాళ్ళకి చిన్నప్పుడు మెదడులో వాళ్ళు చిన్నప్పుడు పడిన ట్రామా గురించి డీటెయిల్స్ ఏవి గుర్తుండవు, అందుకని తను చెప్తుంది నిజమే అంటారు వాళ్ళు. ఈ ఎవిడెన్స్లు చూస్తే తను మేరీ డే అనే అనిపిస్తుంది. మరి ఈ కెవెడియర్ డాగ్స్ స్నిఫ్ చేసింది వెయిట్ని, అక్కడున్న సాయిల్ని టెస్ట్ చేస్తే అక్కడ ఒక హ్యూమన్ బాడీ డీకంపోజ్ అయితే చుట్టూ ఆ సాయిల్లో ఎటువంటి మార్పులు జరుగుతాయో ఆ మార్పులన్నీ ఆ సాయిల్లో కనిపిస్తాయి. కానీ దాని నుంచి డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేయడం కుదరదు. సో ఆ ఎవిడెన్స్ దొరికినా దానివల్ల ఏమీ ప్రూవ్ చేయలేకపోతారు. విలియం ఆర్మీలో ఉన్నప్పుడు తనకి డిఫరెంట్ లొకేషన్స్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేది. అలా ట్రాన్స్ఫర్ అయినప్పుడు కాలిఫోర్నియాలో ఒక చోట వాళ్ళు స్టే చేసిన ఇంటి దగ్గర వేరే ఇంకేదో కేసులో అక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు వీళ్ళున్న ఇంటి దగ్గర అక్కడ కూడా హ్యూమన్ రిమైన్స్ లైక్ హ్యూమన్ బాడీ డీకంపోజ్ అయినట్టు ఆ సాయిల్లో తెలుస్తుంది, కానీ అక్కడ కూడా బాడీ దొరకదు. మరి 2 సార్లు అంత వెల్ ట్రైన్ డాగ్స్ ఎలా తప్పుపట్టాయి? డాగ్ ట్రైనర్స్ని అడిగితే ఇక్కడైతే ఖచ్చితంగా ఒక బాడీ డీకంపోజ్ అయింది, మా కుక్కలైతే అబద్ధం చెప్పవు అని వాళ్ళు అంటారు. దానికి హోమ్సైడ్ డిటెక్టివ్స్ అనే వాదన ఏంటంటే ఇప్పుడు మేరీ డేగా చలామణి అవుతున్న అమ్మాయి నిజంగానే చార్లెట్ అండ్ క్యాసిడే వాళ్ళ అమ్మాయి, కాకపోతే ఆ అమ్మాయి మేరీ కంటే ముందే పుట్టినప్పుడు ఆ అమ్మాయిని అడాప్షన్కి ఇచ్చేసి ఉండొచ్చు. అండ్ ఇప్పుడు ఈ కేసు మళ్ళీ తవ్వుతున్నారు కాబట్టి వీళ్ళు చిక్కుల్లో పడతారని చెప్పి విలియం షార్లెట్ వెళ్ళి అమ్మాయిని అప్రోచ్ అయ్యి ఉండొచ్చు, అమ్మాయికి డబ్బులు ఇస్తామని ఉండొచ్చు. ఇది ఎలాబరేట్ స్కెచ్చే, కానీ అది నిజమా కాదా అని చెప్పడానికి హోమ్సైడ్ డిటెక్టివ్స్ దగ్గర ఎనఫ్ ఎవిడెన్స్ లేదు. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్ అంతా జరుగుతున్న టైంలోనే మేరీ డేకి క్యాన్సర్ అని తెలుస్తుంది. సో 2 సైడ్ల వాదన ఇది. ఒకళ్ళేమో తను మేరీ డే అని అంటున్నారు, ఎవిడెన్స్లు కూడా దానికి పక్కాగా కనిపిస్తున్నాయి. కానీ హోమ్సైడ్ డిటెక్టివ్స్ వాళ్ళు చూసిన ఆధారాల ప్రకారం తను మేరీ డే కాదు, మేరీ డే అనే అమ్మాయి చనిపోయింది, తన బాడీని ఎక్కడో దాచేసి ఇంకో మేరీ డే అనే అమ్మాయిని సృష్టించారని చెప్పి హోమ్సైడ్ డిటెక్టివ్స్ అంటుంటారు. ఇప్పుడు మేరీ డే అయితే కనిపించింది కాబట్టి, డిఎన్ఏ ఎవిడెన్స్ ప్రూవ్ అయింది కాబట్టి మిస్సింగ్ పర్సన్స్ రిపోర్ట్ని అయితే క్లోజ్ చేసేస్తారు పోలీసులు. అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏం జరగదు. ఫైనల్గా ఇంటర్వ్యూ జరిగే సమయానికి తనకి అప్పటికే స్టేజ్ 4 క్యాన్సర్ అని తెలిసి ఉంటుంది. అండ్ ఫైనల్గా తను ఇంటర్వ్యూ చేసి తను ఈ ఐడి తీసుకోవడం గురించి కానీ లేకపోతే తను ఆ 20 years ఎక్కడున్నాను అని చెప్పడం కానీ ఇవన్నీ
చెప్పిన 9 రోజులకే తను చనిపోతుంది. మీరేమనుకుంటున్నారు? వచ్చిన అమ్మాయి మేరీడేనేనా లేదా మేరీడే చనిపోయిందా? అలాగే మీకు వీడియో నచ్చితే అది కూడా కామెంట్స్లో రాయండి. నేను ఏమన్నా మిస్ అయినా, నాకు ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా అవన్నీ కామెంట్స్లో మెన్షన్ చేయండి. మేరీడే కథ అయితే విన్నాం, కానీ దీని నుంచి మనం ఏం తెలుసుకుంటున్నాం? ఫ్యామిలీ సరిగ్గా లేకపోతే దాని ఎఫెక్ట్ పిల్లల మీద ఎంత ఉంటుంది అన్నది మేరీ లైఫ్లో ప్రత్యక్షంగా చూసాం మనం. తను నిజంగా ఒకవేళ అమ్మాయి బతుకున్నా, తను డ్రగ్స్కి బానిస అయ్యి 20 ఏళ్ల పాటు రోడ్డు మీద బతికి ఒక చోటంటూ లేకుండా, అని చెప్పుకోవడానికి ఒక ఇల్లు లేకుండా రోడ్డు మీద అలా బతికి ఫైనల్గా తను ఎవరూ లేకుండా చనిపోవాల్సి వచ్చింది. ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడే నాకు అనిపిస్తుంది మన మ్యారేజ్ సిస్టమ్ ఎంత బెటరో అని. మన దగ్గర కొట్టుకున్నా తిట్టుకున్నా పిల్లల కోసమైనా సరే భార్యాభర్త కలిసి ఉంటారు. ఈ రోజుల్లో కలిసి ఉంటారు. ఈ రోజుల్లో మన దగ్గర కూడా విడిపోవడాలు ఎక్కువే, కానీ ఇంకా అంత మితిమీరిపోలేదు. నీ పిల్లాడు నా పిల్లాడు కలిసి మన పిల్లల్ని కొట్టారు అన్న స్టేజ్కి ఇంకా రాలేదు. అలాంటి స్టేజ్కి రాకూడదని చెప్పి నేను కోరుకుంటున్నాను. మేరీ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్నో కథలు ఉన్నాయి ఇలాగా. పిల్లల్ని పెంచలేకపోతే తల్లిదండ్రులకు ఒకటే విజ్ఞప్తి, పిల్లల్ని కనకండి. కంటే వాళ్ళని కంటికి రెప్పలా చూసుకోండి. అది మీ బాధ్యత. డిఫరెంట్ క్రైమ్ స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా జై హింద్.